ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ మే నెలలో మరలా ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు దేవా, ప్రత్యేకమైన రీతిలో ఈ మే నెల వాగ్దానము కొరకు మేమందరము దేవా నీ పాదము చెంతకు వచ్చి ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి, బలపరచండి, తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మే నెలలో దేవుడు ఇచ్చు వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ రీతిగా ఉంది. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును అని వాక్యంలో రాయబడి ఉంది. చింతించొద్దు, చింతపడొద్దు. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, వీటితో మనము దేవుని దగ్గరకు విన్నపములు తీసుకువెళ్ళాలి. నువ్వు చింతించినందువలన నీ యొక్క ఎత్తును మోరుడు పొడవుగాను, లేకపోతే నీ యొక్క పరిస్థితులను నువ్వు మార్పు తెచ్చుకునే రీతిగా నువ్వు ఏమీ చేయలేవు. పైపెచ్చు చింతపడటం వల్ల నీ యొక్క విశ్వాసము సడిలిపోతూ ఉంటుంది, విశ్వాసంలో నువ్వు తొట్టిల్లిపోతూ ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ మే మాసంలో మనకు ఇస్తున్న వాగ్దానం చింతించకుడి కానీ అంటే నీవు చింతించడం బదులుగా ఏం చేయాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, 3 విషయాలు ఈ నెలలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చింతించడం బదులు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతతో కూడిన విన్నపములు దేవుని దగ్గరికి తెస్తే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మన హృదయంలో కుమరించబడుతుంది. మన తలంపులకు దేవుడు కావలి కాస్తాడు. చింతించినప్పుడు తలంపుల్లో నువ్వు తప్పిపోతూ ఉంటావు, చింతించుతున్నప్పుడు తలంపుల్లో నువ్వు కృంగిపోతూ ఉంటావు. అందుకే తలంపులకు కావలి కాయను అని అక్కడ అన్నాడు. ఎందుకంటే చింత నీ తలంపులను గందరగోళం చేసేస్తుంది. కనుక దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తున్న విషయం ఏంటంటే, నీ తలంపులు కావలి కాయాలి అని అంటే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతుల చేత దేవుని దగ్గర నీ విన్నపాలు తీసుకురావాలి. కీర్తనలు 65వ అధ్యాయము 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. గుర్తుంచుకోండి, దేవుడు ప్రార్థన ఆలకించువాడు. కృతజ్ఞతతో, ఇదిగో ప్రార్థనతో, విజ్ఞాపనతో దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, దేవుని దగ్గర నిన్ను నువ్వు ఎప్పుడైతే అర్పించుకుంటావో, కృప కలిగిన దేవుడు నీ చింతను తీసివేసి ఆయన ఇదిగో నీ తలంపులకు కావలి కాస్తాడు. ఆయన యేసుక్రీస్తు మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాస్తాడు. హృదయానికి, తలంపులకి దేవుడు కావలి కాస్తాడు. నువ్వు డిప్రెస్ అవ్వకుండా, నువ్వు కృంగిపోకుండా, నీ యొక్క జీవితంలో ఎటువంటి నిరుత్సాహంతో నువ్వు ఈరోజు నింపబడి ఉన్నావో, ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, కృంగిపోవద్దు, దిగులు పడద్దు. ఇదిగో ఒకటే నువ్వు చెయ్యి. నువ్వు చింతించడానికి బదులు నువ్వు ప్రార్థన, విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఇది వాగ్దానం ఎలా అవుద్దన్నా అని అంటున్నావేమో. వాగ్దానము ఎందుకు అని అంటున్నానంటే, నీవు చేయాల్సిన పని ఈ వాగ్దానంలో ఉంది. నువ్వు చేయాల్సిన నువ్వు చేస్తే దేవుడు అంటున్నాడు, ఆయన నీ విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు ఆయన జ్ఞానముకు మించిన సమాధానం చేత మీ హృదయములకు, తలంపులకు కావలి కాస్తానంటున్నాడు. అంటే ఈ వాగ్దానము ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ వాగ్దానం కాదు, సబ్జెక్టివ్. అంటే నీవు చేసిన దాన్ని బట్టి దేవుడు ప్రతిస్పందిస్తాడని అర్థం. నీవు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతతో కూడిన విన్నపములు నువ్వు చేస్తే నీ హృదయముకు, నీ తలంపులకు కావలి కాస్తాడు నీ దేవుడు. నీ అవసరతలు, అక్కరలు తీరుస్తాడు. ఈ మే మాసంలో నువ్వు అనేకమైన బాధ్యతలతో, అనేకమైన భారముతో ఒకవేళ నువ్వు అలసిపోయి కృంగిపోయి ఉంటే, దేవుడు ఈరోజు నీకు చెప్తూ ఉన్నాడు, ప్రార్థనతో నా దగ్గరికి రా, విజ్ఞాపనతో నా దగ్గరికి రా, కృతజ్ఞతాస్తుతుల చేత నా దగ్గరికి రా, నా దగ్గర నీ విన్నపములు పెట్టు, నేను ప్రార్థన ఆలకించువాడను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు, మన ప్రార్థనను వినేవాడు దేవుడు. అందుకే దేవుడు మన ప్రార్థనను వినుటకు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు.
చాలా దగ్గరగా ఉన్నాడు. కృపచూపుట యందు ఆయన సంతోషించువాడు. ఆయన తనకు ప్రార్థించు వారికి, ఆయనకు నిజముగా ప్రార్థించు వారికి, ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన మేలు చేటుకు సమీపస్తుడుగా ఉన్నాడు, సంతోషించే దేవుడై అన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మే నెలలో నువ్వు ఎలాంటి శ్రమానుభవంలో, ఎలాంటి లోటుతో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడైతే ఈ మాట చెప్తూ ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. అంటే నీ సమస్యలన్నీ తీరుస్తాడు. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము, ఆయన నీ దోషములు క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు అని అంటున్నాడు. నీ సంకటములు కుదిర్చే దేవుడు కనుకే నీ హృదయానికి, నీ తలంపులకి కావలిగా ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుడు చూసుకుంటాడు. జడియొద్దు, కంగారు పడొద్దు, మీరు కృంగిపోవద్దు. కృప కలిగిన దేవుడు ఈ మే నెల అంతట్లో ఆయన అత్యధికమైన కృప మన ఎడల చూపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇప్పటి వరకు ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ఈ వాగ్దానాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. మా హృదయములకు, మా తలంపులకు కావలి కాస్తానంటున్నావు, నీకు వందనాలు. ఇదిగో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతుల చేత మీరు ఆ విన్నపములతో మీ దగ్గరకు వస్తే మీరు ఇటువంటి కృప చూపిస్తానంటున్నారు. నీ బిడ్డలైన వారు అందరూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతలతో మీ సన్నిధికి చేరగలికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే బాధ, వేదనలో ఉన్నారో వాళ్ళందరికీ సమాధానం పంపించండి. మీ యొక్క దేవ కృపను విస్తరింపచేయండి. మీరు దీవించి, ఆశీర్వదించి, మేలుతో తృప్తిపరిచి ఈ మే నెల అంతట్లో మీరు తోడుకోండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని. ఎండల వల్ల కానీ, దేవాతండ్రి వాతావరణ పరిస్థితుల వల్ల కానీ ఎవ్వరూ ఎక్కడ దేవాతండ్రి అనారోగ్యాలకు గురి కాకుండా నీ ప్రత్యేకమైన కాపుదల నీ బిడ్డల చుట్టూ ఉంచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద చూపించిన నంబర్కు కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేకమైన వర్తమానముల చేత మీరు బలపడటానికి మీకు అనేకమైన వర్తమానాలు మీకు అందుబాటులోకి వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.